అయినదా నీ వృద్ధ వాచాల ప్రసంగము. మేము అపర బ్రహ్మలమని అగ్నిమా తేజంలో దీటు రాకపోగ నిజముగా ఎండ కన్నెర కలిసి కుమార శరీరాల తాము తల్లి మా ముద్దుల కూతురు ఎన్నడు రాజు రాణి నీ వచ్చితివని ఎంత ఒడిలో వరాలకు పోవాలకెత్తుతవని నీపైన ప్రాణములన్నీ పెట్టి నీ పరిగెత్తుకొచ్చినందులకు నాలుకలు కోయబోయినది మమ్మెరింగి. అలాగైనా నీ పక్షం ఉపేక్ష భావం మేముండరాదు. నాలుకలు కోయిన నీ నాలుకలు ఇప్పుడే నీ ముఖము చూసిన కొలది నేను వచ్చిన అగ్గి వల్ల నా మనము భక్తులు మండుతున్నది. మునీంద్ర, నేను వరించినవన్నీ తప్పులే అయినా ముమ్మాటికి తప్పులే. క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు ఈ దీర్ఘ కోపము చనదు. మన విని వినుమా మమోదయ గనుమా, మన విని వినుమా మమోదయ గనుమా, తనయునిపై తటి పగ చనునా, మన విని వినుమా. పొగరుగలవో నిన్న నచ్చుట వాళ్ళుగా దీనతన దంగుబాని సాధ్యం పదగుణ పదవనెత్తిన పాము సంపదగు గాని. దేవా, పదవనెత్తిన పాము సంపదగు గాని చచ్చిపోయిన దానినే చంపనేలా. కనికరమున సాధక ఇటు తగుణ, కనికరమున సాధక ఇటు తగుణ, కనలున పెను సంకటమిద నగుణ, కనలున పెను సంకటమిద నగుణ, మన విని వినుమా. అవురా, ఏమి ఈ విశాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి. కిరీటంపై తన్ని దుర్భాషలాడినను రూపంతైరను చెల్లింపుకున్నాడు. విరాగులమై సంసారం వాసి తపస్సు చేసుకొనుచున్న మాకెట్టి దీర్ఘ కోపం వసంగదు. హరిశ్చంద్ర, మీ తప్పుల నీవు మీ ఎందే ఉండనిమ్ము. శరణాగత రక్షణ కర్తవ్యము ఆవశ్యము కనుక నీ భయముడికి మాయోపదేశం పండుగలదు. దాని మేరకు నీవు తప్పక ప్రవర్తించవేమి మా కోపాగ్ని విశేషముగా చల్లరగలదు. దేవర ధర్మోపదేశములు పరిగ్రహించడానికి నేను సిద్ధముగానే ఉన్నాడను. పాపకార్యములకు నన్ను మీరు పురికొల్పుదురా దేవా? మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసిందే కదా. తమరు అపరబ్రహ్మలు కదా దేవా. ఫల మా మహిమలు ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చినవి గాని అన్యాలోచనలేలో. హరిశ్చంద్ర, అన్యాలోచనలేలో ఇచ్చుతు వివాహం వాడు మా నేడు మా గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవులం వయోజిత కళామతల్లులం పూరి సౌజన్యశీల వహింపుమింక ప్రహస్త స్త్రీ సుత భోగంబులను. మునీంద్ర, ఇది ఎంతైనా సరైన ఉపదేశమా మునీంద్ర?
అంతందోడని మాయ కన్యలతోనా పేరంటారు వీర వివంశరాజుల యశ ప్రాగత్యమిప్పాడిలో అంతం కూడని వేల్పు సాక్షిగా వివాహమైన ఇల్లాలి గొంతంతం కోసి తదన్య కన్యల వివాహం వాడుతే ధర్మమా. సత్యమూర్తి, నీవు ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని మాతో నిర్భయంగా ప్రతివాదం చేస్తున్నందుకు పిడికి ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యము నిర్ణయించుచుంటివి. పోనిమ్మో, మీ తప్పులన్నీ క్షమించినారమో, ఇంక మా యాన నిర్వర్తింపమో. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురుపదేశమనర్ప పాడియా వంశము నిల్పన్నే కదా వివాహంబు. అవును, హరయల్ వంశము నిల్పన్నే కదా వివాహంబు. అట్టి వైవాహిక స్మరణంబు ఇప్పటికన్నడో జరిగే పుట్టె వయ పరిపాకంబును తప్పుచున్నయది ఈ ప్రాయంబున వర్ణ సంకర పుంపెండ్లి యాల చుట్టదవు నా కంఠంబున కౌశిక ఓరి మూర్ఖ, నీవేళ నీవు చూసుకోలేకున్నాడు. ఎప్పుడో వచ్చి స్వర్గ సౌఖ్యం నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యత్వ భోగములను వేసిన వెర్రివాడు ఎందైనా కలడా? వెర్రివాడు ఎందైనా కలడా? నా కుమార్తెను వివాహం ఆడకున్నంత మాత్రమున నీ కొరకు స్వర్గ ద్వారములు పెట్టబడి అగపగత ఇది ఎందేమో సరైన బాధయా. మనుష్య జన్మమెత్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుండగా ఉన్నాడు. అయినా ఎవడు దుష్కార్యములు కొంత పోకుండా ఉండవలను కదా. దండధరుడా, స్వర్గ రాజ్య ప్రతిష్ట ఈ జనకు జాడం నిన్ను రక్షింపలే హరిచంద్ర, నా కుమార్తెను నీవు వివాహమాడు సమయమున నీకు కావలసిన హరణంబిచ్చదా ఏమి కావలయునో అర్థంపుమా. సంతాన పొందరులో చక్కుల రేణి పెన్నిదిలో సుందరత్వమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో పురజాబీజ పనాళ్ళ సన్మని జనంబో
హరిశ్చంద్ర ఇవి ఏమి నువ్వు కాక ఇంకేమి అరనంబించేదా ఏమి కావలయునో అర్థింపుమా హరిశ్చంద్ర అర్థింపుము అర్థింపుము సిగ్గేలా లోకనకు దేవా నీ తపోబలపు ఎంతకైనా చాలినదే కానీ సిగ్గేలాగున లేకపోయతనకు ఇసి చూటియే లక్కో కూర్చదనన్న ఆశపడి విల్లాలుండా నిర్భీతిన్యే ఎక్కువ హింపక మాలకన్యలతో ఎంబంది అర్థాన్వయంబు అగ్గింద్రోచన తలుచు నన్ను ఆబాల గోపాలము వారి ఆత్మశ్లాగి దురభిమాని నా కూతుని పెళ్లి ఆరుని మగముల కట్టు భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నీకు పట్టు పక్కములుందగా ఇతడే నూతన సృష్టికర్త అయిన గాధాయినల్లుటచ్చు నిన్నందలంబున నిలిపి చౌహారు చౌహారు హరిశ్చంద్ర వారెవరెవరందువా నరాసుర అసుర నరాసుర అసుర ఇచ్చకాంతర్ములని నీకు నేనేమని ప్రత్యుత్తరం విత్తును ఆకోపోకను పొందది పలుకు ఆకుంపోకను పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమే మీ కైలాసపు మాలకాంపులిబియేమి లోక దోషంబు దేవా లోక దోషంబు మీ వాక్కుం పొందుటం చూచి ఏ మగమున వాయత్తదా నీ కులంబే కాద మరి నాది చెల్లుబడి అవునే చెల్లుబడి అవునే
ఇట్టి సంబంధము ఆ హరిశ్చంద్ర, ఎందులకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా ఇచ్చు అపూర్వ విభవలతో పాటు మా ఈ పంచమ కన్యను నీవు పరిచయించుకోలేదా? ముందర చెప్పమా దేవా. నా రాజ్య సరస్వరైన ధర్మజన గాని నుంచి మరల రాజ్యం ఏలవలనని నా మది బాధించుచున్నది. నేడు కానీ నీ ఔదార్యమును నాకు లభింపనున్నది. పట్టణంలోకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. దేవా, అచ్చటి రాజపుత్రుల అభ్యంతరము తెలుపుకుండడుకు. ఏది నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పగా ఉండము. ఆడిన మాట తప్పగా ఉండము. పిప్పింబోళ్ళు నీ కోటము పిడు బంగాబడి సారనల్లనిది దాని మీరలాహిల్చి నన్నడుగం కాదని చిన్న బుచ్చగలనయ్యా నిమ్ము నిస్సార పుంగబల్ రాచరికంబు సౌఖ్యముల్ మీకు కొత్తలౌడిందులో రాసరిక సౌఖ్యం సారపడవలదు. మీలాంటి కుయుక్తులు మాకు లక్షలు తెలుసును. రాజులందరిలోనూ నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటికి ఆ పేరు నేతి బేరకాయ అయినది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవాల్సి ఉన్నది. పిదప పశ్చాత్తాపండగానే ప్రయోజనం ఏమన్నది. ఇంకా 1000 మాటలతో పని ఏమి? ఏదో ప్రసంగాంతరమున పొరపాటుని ఇట్లా అంటిని రాజ్యము నీకు ఎదగాల్సి కాదు అని స్పష్టముగా చెప్పము. పిదపలే ప్రచిత్రం ఇచ్చిన చేయనము. ప్రాణేశ్వర, ఏను సందేహించదరు స్వామి, ఎందులకే సందేహించదరు? నీకు నేను వేరుగా చెప్పవలేనా ప్రాణేశ్వర? కరుణే నేనొక పాటినే తమకు కతోయోగు బోధూపా నేనొక పాటినే తమకు కతోయోగు బోధూపా ఇతర కానాచియే నీకు ఒక్కరికి మధతాని రాజలో యాదరు పోలెదిరే అవును దేవి, ఎందరో మహానుభావులు పాలించుతారు కదా. చాలిదే
ಪಾತಿನಿ ತಮಕು ಕತ್ತೋಯೋಬು ರೂಪ ప్రాణేశ్వరి, నీవు నా పాలిటి కల్పలతవు. లోకంబనకు అనుకూల దాంపత్యము ఇట్లు కదా ఉండవలెను. నీవు దానధార సంభృతముగు బంగారు బృంగార నెగైకొని త్వరితముగా రమ్ము దేవి, త్వరితముగా రమ్ము. భగవతి భూదేవి సతదాన క్రియారతుడనంచు జగాన పేరొందినాడ నీ కారణమునా చతువుల వచ్చి దేవతలు మెచ్చ యశంబు గనియుతినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనై తిని కారణమునా చతురబ్ధి వ్యక్తిత చతురబ్ధి వేష్టిత క్షితి వసంతకి ఎల్ల కను సైగ మెలగని కారణమునా ఎంతకాలంబు నన్నాశ్రయించుకొంటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుటే నేను నిన్నమ్ముకొనుచుంటి సత్య విత్తంబు కొరకు శ్రీ గుణోద్ధామ రాజలక్ష్మీల నామ